రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ ఆదివారాన్న ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మనకి ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, లోకాసు వార్త 14వ అధ్యాయము మొన్న వారం మనం ధ్యానం చేసాం. లోకాసు వార్త 14వ అధ్యాయము కొన్ని విషయాలు మనం చదువుకున్నాం, దాన్ని కంటిన్యూ చేద్దాం. లోక 14:21 వచ్చిన చదువుతున్నాను. 14:21. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా, ఆ ఇంట యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి బేదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోలుకుని రమ్మని ఆ దాసుడితో చెప్పాను. మంచిది, చాలు. పరిశుద్ర, మీకు వందనాలు నాయనా. మరి లోకాసు వార్త 14వ అధ్యాయం 21 వచ్చిన చదివాం ప్రభా. దాని గురించిన ఆలోచన నాయన మరి ఏంటి అనేది, దాని భావం ఏంటనేది నాయన చక్కగా మీరు మాతో మాట్లాడండి, వివరించమని, మీరు మాత్రమే మహిమ పొందమని తండ్రి. నాయన మాకు కావలసిన ఆదరణ, మాకు కావలసిన నెమ్మది వాక్యం ద్వారా మీరు మాకు అనుగ్రహించమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రాణప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ముందుకు సాగుతాం మా ప్రియమైన తండ్రి, ఆమేన్. గత వారం నేను చెప్పింది ఏంటంటే, ముగ్గురు గురించి చెప్పాను. ఆ ముగ్గురు మనకు తెలుసు. ఒకటి ఏంటంటే, నేను పొలం కొనుక్కుని ఉన్నాను, భౌతికమైన ఆస్తులు ఉన్నాయి, అంటే భోజనం సిద్ధమై ఉంది, మీరు రండి అని దాసులను పంపించారు. దాసులు అంటే ఎవరో చెప్పాను. మొదటేమో ప్రవక్తలు, తర్వాత ఏమో ఎవరో శిష్యులు, ఇప్పుడేమో సేవకులు. ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారంటారా? ప్రవక్తలు లేరు, ఇక అయిపోయింది స్టోరీ, ప్రవక్తల టైం అయిపోయింది. ఇప్పుడు శిష్యులు ప్లస్ సేవకులు, అంతే. ఇంకా ప్రవక్తలు ఉన్నారని చెప్తున్నారంటే ఇంకా అది అబద్ధమే. ప్రవక్తలు అని ఎవరు లేరు. ప్రవక్తల కాలం ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఉన్నారు. ఇప్పుడు ప్రవక్త కాదు, ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? కుమారుడు మాట్లాడుతున్నాడు, ప్రవక్తలు అయితే కాదు. మీరు హెబ్రీ 1:1 మీరు చూసుకోవచ్చు. తర్వాత 1:3, 1:1 నుంచి మీరు చదువుకుంటే అర్థమైద్ది ప్రవక్తలు అని వారు లేరని. అయితే ఒకలేమో ఆర్థికమైన సంపాదన కోసం వెళ్తున్నాను అని చెప్పారు. ఇంకొకలేమో నేను 5 జతలు ఎడ్లు కొనుక్కున్నాను, నాకు ఖాళీ లేదని చెప్పారు. ఇంకొకలేమో నేను స్త్రీని వివాహం చేసుకున్నాను, నాకు ఖాళీ లేదని చెప్పారు. అంటే ఇది ఎవరికంటే నేను చెప్పాను, ఇంట్లో వాళ్ళు మాత్రం మన మాటలు వినట్లేదు, ప్రభు మాటలు వినట్లేదు, కానీ బయట వాళ్ళు మాత్రం తీసుకురండి. ఇంట్లో వాళ్ళు ఎవరు వినట్లేదుగా. ఇంట్లో వాళ్ళందరూ యూదులు అయిపోయారు. అంటే ఏంటి యూదులు అంటే? నేను చెప్పాను, యూదులు నేపాలు మోపుతున్నారు, తిరస్కరించబడుతుంది, మాట వినట్లేదు, కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు వాక్యం. అదే ఇంట్లో వాళ్ళు నేర్చుకోకపోతే ఎవరు వస్తారో? బయట వాళ్ళు వస్తారు. ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ పంపబడుతుంది మెసేజ్, ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకి వెళ్తుంది ఫస్ట్. వాళ్ళు ఎలా చూస్తారంటే, మనోడే కదా, మనకు తెలిసినోడే కదా, ఏం పర్లేదులే తర్వాత చూద్దాం అని ఆలోచన. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు ఇంట్లో ఉంటాం కాబట్టి చులకన భావం. ప్రభు అదే అంటున్నాడు, ప్రవక్త ఎప్పుడు కూడా ఇంట్లోనూ ఊర్లోనూ ఘనహీనుడిగానే ఉంటాడంట ప్రవక్త. అప్పట్లో ప్రవక్త అని కూడా ఎక్కడ? ఇంట్లోనూ ఊర్లో కూడా ఘనహీనుడిగానే ఉంటాడు. అందుకే ప్రభు చెప్పిన మాట అదే అనమాట. కాబట్టి ఏంటంటే, ఎంత అద్భుతమైన వాక్యం వినపడుతున్నా ఇంట్లో వాళ్ళు నేర్చుకోకపోతే బయట వాళ్ళు వస్తారో, బయట వాళ్ళకి వెళ్తుంది ఏది? ఆ వాక్యం. ఇంట్లో వాళ్ళు తిరస్కరించారనుకోండి, బయటికి వెళ్తుంది. అప్పుడు ఏమవుద్ది? బయట వాళ్ళు హత్తుకుంటారు. అదే చెప్తున్నాను, ఇంట్లో వినపడుతున్నప్పుడు నేర్చుకోకపోతే, దాని భావాలు అర్థం కాకపోతే, దాని గురించి తెలియకపోతే ఏమవుతామంటే, ఎలా ఉన్న జీవితాలు అలాగే ఉంటాయి. జీవితం మారదో, బ్రతుకు మారదో, సరికదా మాట కూడా మారదు, తత్వం మారదు, ఆ జ్ఞానంలోనే ఉంటున్నారు. ప్రభు ఎలా ఉన్నాడు అలా ఉండలే. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే, ఓకే వీళ్ళు అంటలేదు కదా, బయట నుంచి తీసుకురండి, సంత వీధుల్లోకి వెళ్ళండి, సందుల్లోకి వెళ్ళండి, ఎక్కడ దొరికితే అలా తీసుకురండి, పిలవండి, నేను చెప్పానని చెప్పండి, విందు సిద్ధమైందని చెప్తున్నాడు. అప్పుడు చెప్పిన తర్వాత వీళ్ళు వెళ్ళారు. వెళ్ళి ఎవరిని తీసుకొచ్చారంట? 21 కదా. ఎవరంట? బేదలు, అదే గుడ్డివారు, కుంటివారు, బేదలు, అంగహీనులు. మీకేంటి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇప్పుడేమో సరిగ్గా ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు, నేను చాలా చక్కగా ఉన్నానని చూసేసి మేము రాలేమో, మాకు సమయం లేదని చెప్తున్నారు. ఇంకొకరు ఎవరో? గుడ్డివారు, కుంటివారు, బేదలు, అంగహీనులు. అంటే అంగహీనమైన అదే శరీరం సరిగ్గా లేకపోతే అవుకుతనం మీద ఉన్న అంగహీనత అంటారు. ఇప్పుడు వీళ్ళకి వినపడుతుంది కదా,
ఎవరికి? యూదులకి లేదా ఇంట్లో వారికి. ఇంట్లో వారికి వినపడితే ఇలా ఎలా ఉన్నారంట చూడండి. ఆ పక్కనే 16వ అధ్యాయము 15వ వచనం కదా చదువుతున్నానండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. కాబట్టి మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఏమవుద్దంట? అసహ్యము. అంటే ఇలా ఎలా ఉన్నారో మీ గురించి నాకు తెలుసు. మీరు ఎలా ఉంటారంట? మనుషులు ఎదుట నీతిమంతులుగా ఉంటారు, దేవుని విషయంలో కాదు. అంటే అన్నీ మాకు తెలుసు అన్నట్టు మనుషుల దగ్గర ఎలా మాట్లాడాలో ఏం చేయాలో అక్కడ చెప్తారు, కానీ ప్రభువుని బట్టి మీరు జీవించేవారు కారు, మీ హృదయం నాకు తెలుసు అని చెప్తున్నాడు. అదే మాకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు ఏమవుతారంట? ఇలా యాక్ట్ చేస్తాం మొదలెడతారు, నీతిమంతులు మనం అనిపించుకోవడానికి. కానీ కాదు, వాస్తవంగా ఇలా యాక్షన్ చేసిన వాళ్ళతో ప్రభు మాట్లాడు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఏమైపోయింది? ఎంతసేపు మెప్పించుకోవడానికి, మెప్పు పొందుకోవడానికి. నేను ఇలా ఉంటే మెప్పు అంటే ఏంటి? ఇలా ఉన్నానంటే అబ్బా చాలా బాగున్నారు అని పైకి ఆ పై తత్వాన్ని చూపించడానికి, అంతేగాని లోపల మాత్రం సరిగ్గా లేదు. లోపల సరిగ్గా ఉన్నాడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు అలాగా, ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉండడు. ఎప్పుడు లోపల ఒకేలా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటాడు. మాట మారదు, తత్వం మారదు, ఆలోచన మారదు. ఇవి తెలియక వాళ్ళు ఏం చేస్తున్నారో మేము బాగున్నాం అని చెప్పుకున్నారు. అందుకే అంగహీనులకి, కుంటివారికి, గుడ్డివారి దగ్గరికి వాక్యం వెళ్ళింది. ఇప్పుడు అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు అంటే ఎలాగా? ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలి? అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు అంటే అర్థం ఏంటంటారు? బాగోలేరు కదా. ఇప్పుడు ఏ విషయంలో గుడ్డితనం ఉంది? మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4 అధ్యాయంలో ఉందో, వద్దులేండి తీయొద్దు. అందులో ఏముందంటే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? మనోనేత్రాలు గుడ్డితనం చేసింది. అంటే ఏంటి? మనిషి బాగానే ఉన్నాడు పైకి చూస్తే, కానీ లోపల ఏమవుతుంది? గుడ్డితనం కలిగింది. కాబట్టి ఏం తెలీదు? వాక్యం కనబడదు. ఉండటానికి మాత్రం ఉంటారో, కానీ ఏమవుద్ది? కళ్ళకి వాక్యం కనపడదు. ఇంకొకరు ఏంటి? చెవిటితనం అంటే కూర్చుంటారు కానీ వినరు. వచ్చి కూర్చుండడం వల్ల ప్రయోజనం లేదు, వినాలా, వింటేనే దాని గురించి ఆలోచన అర్థమైద్ది. చెవిటితనం. ఇంకోటి ఏంటి? నడవలేనితనం. అంటే ఏంటి? నిలబడలేనితనం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది, సమాధానం అని జోడు తొడుక్కుంటే ఏమవుతారు? నిలబడతారు. అంటే నిలబడలేనితనం. ఇంకోటి ఏంటి? చేతులు సరిగ్గా లేనితనం. అంటే సహాయం చేయలేని వారు. ఇంకోటి ఏంటి? మాట్లాడలేని వారు. అంటే అర్థం ఏంటి? రోమా 3వ అధ్యాయము 19లో ఉంది, వాళ్ళ ఏంటంటే ప్రతి నోరు మూయబడాలి. దేన్ని బట్టి? ధర్మశాస్త్రాన్ని బట్టి. అంటే ఏంటి? పైకి నీతిమంతులు మన యాక్సెస్ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ దగ్గర ఏముంటుంది? ధర్మశాస్త్రం ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని బట్టి ఏం చేయలేరు? వాళ్ళు దేవుని విషయంలో మాట్లాడలేరు. వెళ్తే మీరు చూడండి అక్కడ ఎందుకు మాట్లాడలేరు? రోమా 3:19 రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం మీరు చదివితే కదా, ప్రతి నోరు దేనికి ముయ్యాలంట? ప్రతి నోరు ముయ్యబడినట్లును సర్వలోకం దేవుని శిక్షకు పాత్రమగినట్లును ధర్మశాస్త్రం చెప్తుంది. ధర్మశాస్త్రాన్ని అంటాడు వారు ఏం చేస్తారంట? మాట్లాడలేరు. ఇప్పటికీ ధర్మశాస్త్రం చేయాలంటున్నారుగా. ఏ ధర్మశాస్త్రం ఇది? మోసే రాసిన ధర్మశాస్త్రం కాదు, 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే 5 కాండాలు కాదు, 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలు చేసే వాళ్ళు ఏం చేయలేరు? మాట్లాడలేరు. ఎందుకంటే దీని గురించి వీళ్ళు బాధపడతారు. ఏమి చేయలేము, మేము ఇది చేయలేము, మేము అది చేయాలి, మేము అది చేయాలి, ఇది చేయాలి, మేము మనుషులు ఎదుర్కొని నీతిమంతులుగా బతకాలి అనే ఆలోచనలో బ్రతుకుతూ దేవుడు అసలు వాళ్ళకి అవసరంలే. ఎందుకంటే ఈ ఆజ్ఞలు చేత కూర్చుంటారు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు? దేవుని విషయం వివరించలేరు. ఇంక ఈ ధర్మశాస్త్రం ఉందని చెప్తున్న వాళ్ళు ఏం చేయలేరు? దేవుని గురించి మాట్లాడలేరు. ఎందుకంటే ఈ చేతకు సరిపోదు వాళ్ళకి సమయం. నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలనుకుంటా కూర్చుంటారు. ఇక అందుకే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు మాట్లాడలేరు. అందుకే వాళ్ళకి ఏం రాదంటే దేవుని గురించి వర్ణించడం రాదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారో ఒకటే, అవి చెప్పడానికి బాగోదులండి, కాంట్రవర్సీ అవుతుంది అంతే. కానీ వాక్యం చెప్తే బాధ, నిజం చెప్తే బాధ, ఇబ్బంది. ధర్మశాస్త్రాన్ని వెంటాడి వాళ్ళు ఏమీ చేయలేరు, ఇతరులకు చెప్పలేరు, వాళ్ళ పరిస్థితి వాళ్ళకే బాగోదు ఇక జీవితాంతకాలం. అదే క్లియర్గా రాశాడు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారంట? వాస్తవంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని వెంటాడుతున్నారు, కానీ వాళ్ళ దగ్గర ఏముంది? 18లో వారి కన్నులు ఎదుట దేవుని భయమే లేదు. భయం ఉండదు వాళ్ళకే.
దేవుని భయం మాత్రమే కదా, పైన ఏముంది? నా శాంతి మార్గం వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు శాంతి ఉండదు? ఎంతసేపు దీని గురించి బాధపడుతూ ఉంటారు కదా, నేను ఇది చేయాలి, నేను అది చేయాలని. శాంతి అనేది కనపడదు వాళ్ళకి. ఇంకా పైన ఏముంది? నాశనమును కష్టమును వారి మార్గములు ఉంటాయి. అందుకే మాట్లాడలేరు, శాంతిని ఎరగలేరు, ఈ బాధలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆనందించలేరు ప్రభుని బట్టి. వాస్తవంగా చూడండి, ఇప్పుడు అంగహీనత అంటే ఇదే. మాట్లాడలేకపోతున్నాం, వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, సహాయం చేయలేకపోతున్నాం. దీనికి కారణం ఏంటి? వాక్యం తెలియకే, సరైన బోధ లేకే. సరైన బోధ అంటే ఇవన్నీ చేయగలుగుతాం. ఏది? ఇతరులకు నష్టం చేయం, ఎలా పడితే అలా మాట్లాడడం, గొడవలకు సిద్ధంగా అసలు ఉండం, దూరంగా వెళ్తాం. ఆ మాటలన్నీ మనకు రావు, ఆ ఆలోచనలు మనకు రావు. ఎందుకంటే మనం సపరేట్. అదే ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, లోకంలో నుంచి వీళ్ళని తీసుకుపోమని నేను అడగట్లేదు కానీ వీళ్ళ లోకం నుంచి వేరుపరిచానని. ఇప్పుడు లోకంలో నుంచి వేరుపరిచినప్పుడు లోకపు మాటలు, లోకపు ఆలోచనలు, లోకపు పద్ధతులు మనకు ఎలా వస్తాయి? అందుకే అంగహీనుల్ని, కుంటివారిని, గుడ్డివారిని తోడుకి రండి. వాళ్ళు ఏం చేస్తారో కళ్ళు తెరబడిన తర్వాత ఏం చేశాడు అతను? ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడా? లేదు, ప్రభుని వెంబడించాడే లేదా? గుడ్డివాడు త్రోవలున్నాడు, చూపు వచ్చింది, తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడా? నువ్వు ఎక్కడ, నీతో పాటు నేను వస్తాను ప్రభు వెనకాల ఉన్నాడు. అలాగే సమాధుల్లో ఉన్నాడు, వాడు దెబ్బలు కొట్టుకుంటున్నాడు, రక్తం కార్చుకుంటున్నాడు. ఆయన్ని ఎవరో కూడా శుద్ధి చేయలేకపోతున్నారు. ఆయన ప్రభు శుద్ధి చేశాడు. అతను ఎక్కడున్నాడు? తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. ప్రభు ఏమన్నాడు? నువ్వు నాతో వద్దు, నువ్వు ఇంటికి వెళ్ళి నీకు కలిగింది చెప్పు, నీకు కనపరుచుకో అన్నాడు. అప్పుడు ఇంటికి వెళ్ళి ఇంట్లో అందరిని ప్రభు వైపు నడిపించాడు. అప్పుడు ఏమవుద్దంటే, మేము గుడ్డివారము, మేము కుంటివారము, మేము అంగహీనులము అని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి ఏమవుద్ది? ప్రభు ఏంటో అర్థమవుతాడు. ఎందుకంటే ఏదైతే లోపం ఉందో ఆ లోపం సరిచేస్తాడుగా ప్రభు. ఇప్పుడు అన్నీ మాకు తెలుసు అంటే వీళ్ళకి లోపం లేదని అర్థం. మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ ఎరుగు. అదే అంటున్నాడు. ఇందా చదివించిన భాగంలో ఏంటి? లోక 16:21 చదివించింది ఏమైంది? మనుషులు ఎదుట మీరు నీతిమంతులుగా కనపరచాలని ఉంటారు కానీ మీ లోపల హృదయం నాకు తెలుసు, మీరు ఎలా ఉంటారు నాకు అర్థమైంది, నాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇది చాలా ఈజీ అనమాట. మనుషులు ఎదుట నీతిమంతులు అనిపించుకోవడం చాలా ఈజీ అనుకుంటారు, కానీ కాదు, అది చాలా కష్టం. ప్రతి క్షణం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలా. వాళ్ళు వచ్చినప్పుడు మనం అన్నీ ఆపుకోవాలి. అదే ప్రభువుని దగ్గర తెలుసుకుంటే మన దగ్గర ఉండదు కంట్రోల్, ఆయనే కంట్రోల్ చేస్తాడు. కంట్రోల్ అన్ని సెల్ఫ్ ఆయనే చేస్తాడు. మనం ఎలా పడితే అలా మాట్లాడడం, ఎవరు అనేది తెలుసుకుని మాట్లాడతాం. ప్రతిదానికి నెమ్మదిగా ఉంటాం. ఇది ఒక హుందాగా, మర్యాదగా, హుందాతనంగా, మర్యాదతరంగా చాలా అద్భుతంగా ఉంటాం. ఇప్పుడు అదే లేదుగా. హుందాతనం, మర్యాదతనం లేకపోవడానికి కారణం ఏంటి? ఈ విషయాలు తెలియట్లేదు కాబట్టి. అందుకే ఖచ్చితంగా గుడ్డివారు, కుంటివారు, అంగహీనుల్ని పిలవండి అని చెప్పాడు. ఇప్పుడేమో నిజంగా పిలిపేమో దగ్గరికి వెళ్ళిన వాళ్ళేమో మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారో, వాళ్ళన్నీ తెలుసు అనుకుని ఇప్పటికి ఏమీ తెలుసుకోని స్థితిలో ఉన్నారు. ఎవరైతే మాకు ఏమీ తెలియదు అనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వాక్యం వస్తుంది. వాళ్ళు తిరస్కరించారు, ఇప్పుడు మన దగ్గరికి వచ్చింది. వాస్తవంగా మనం అంగహీనులమే, కుంటివారమే, గుడ్డివారమే. ఎందుకంటే యూదులు మనల్ని ఎలా చూస్తారంటే, మీరు లేవియాకాండం 22వ అధ్యాయం 22వ వచనం చదివితే తెలిసిపోద్ది. ఎందుకంటే అక్కడ అర్పించబడింది ఏదన్నా సరే, అది గొర్రెైనా, ఎద్దైనా, మరి ఏదైనా దానికి కళంకం కానీ, మచ్చ కానీ, గుడ్డితనం కానీ, కుంటితనం కానీ ఏది ఉండకూడదు అని లేఖనంలో రాయబడి ఉంది, లేవియాకాండం 22:22లో. తర్వాత దీన్ని బట్టి ఇలా ఏం చేస్తున్నారో యూదులు, ఏదైనా కుంటితనం కానీ, గుడ్డితనం కానీ. చూడండి యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను సువార్త 9వ అధ్యాయము 34. వెలివేశారు. చూడండి ఏంటంటే యూదులు ఎవరో పరిసయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ప్రదేశికులు, వీళ్ళందరూ ఏం చేశారు? ఈయన ఎవరు అనుకుంటున్నారో? గుడ్డివాడు. మీరు ఆ తర్వాత 9 మొదటి వచనం చూడండి. అదే కదా, ఈ గుడ్డివారు ఎవరంట? అడుగుతున్నారు కదా ఆయన శిష్యులు, బోధకుడా వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవడు పాపం చేసాను, వీడా లేకపోతే ఈయన తల్లిదండ్రులా? అంటే ఈ అంగహీనత, ఈ రోగాలు వస్తాను ఇవన్నీ వస్తాయి ఏంటంటే వాళ్ళ పాపులని డిసైడ్ చేసేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ఏదైనా వాక్యం తెలియలేదు అనుకోండి, వాళ్ళ పాపులు అని డిసైడ్ చేసేస్తున్నారు. మాకు తెలుసు అన్నీ అనే స్థితిలో ఉండి
వీళ్ళ పాపులు, కేవలం పాప అయిన నువ్వు మాకు బోధిస్తున్నావా, మాకు నేర్పిస్తున్నావా అని వెలివేశారు ఊరు వెలుపలకి. ఇది 8వ ద్వితీయోపదేశ కాండం 28 లేదా 8వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, మీకు ఆ దేశంలో ఏ లోపం కూడా ఉండదని. ద్వితీయోపదేశ కాండం 8:9లో ఉంది, ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మీలో లోపం ఉండదని. అంటే ఇవన్నీ ఏంటి, లేఖనాల్లో నుంచి తీసుకొచ్చారు యూదులు. ఏ లోపం ఉండదంటే అర్థం ఏంటి, ఇలా కుంటోలు కానీ గుడ్డోలు కానీ చెవిటోలు కానీ పుడితే వాళ్ళు ఇంకా పాపులే అని లెక్క వేసేస్తున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇవన్నీ తెస్తున్నారు వాళ్ళు. అందుకే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది, పర్లే వాళ్ళ దేవుణ్ణి. ఇప్పుడు యేసుప్రభుని ఎంటాడపోయినా సరే వాళ్ళ ధర్మశాస్త్రం అంటే ఏంటి, పదాజ్ఞ ఆధారమే ప్లస్ ధర్మశాస్త్రం అంటే ఏంటి, 5 కాండాలు వాళ్ళయే, ఈ లేఖనాలన్నీ వాళ్ళయే. కాబట్టి మీరు రోమా 3లో చూస్తే తెలుస్తుంది. వాళ్ళకి పరం ఏంటంట, యూదులకి పరం ఏంటి, గొప్పతనం ఏంటంటే దేవోక్తులు వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఆ లేఖనాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ అనుసరిస్తారు. యేసుప్రభుని అనుసరించరు, యేసుప్రభుని అనుసరించరు, వాళ్ళ మస్సయ్య వస్తారని. కాబట్టి వాళ్ళన్నీ తీసుకొచ్చి గుడ్డివాడిగా చెప్పి కుంటివాడిగా పుడితే పాప అంటున్నారు. మరి ఇప్పుడు మనం తెలియనప్పుడు వైహల్యం అంటే శరీరంలో మనకు భౌతికంగా కనపడేది కాదు, లోపల మనం ఏం చూడలేకపోతున్నాం, వాక్యాన్ని కనుగొనలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం కదా, అది గుడ్డితనమే. వినలేకపోతున్నాం కదా, అది చెవిటితనమే. నిలబడలేకపోతున్నాం కదా, అది కుంటితనమే. సహాయం చేయలేకపోతున్నాం కదా, అది అవుటితనమే. అందుకే పైకి మాత్రం బాగానే ఉన్నాం వాస్తవంగా శారీరకంగా, కానీ లోపల మాత్రం అంగవైకల్యం ఉంది. దీని గురించి మనల్ని పిలుస్తున్నాడు. మనం ఎంత ధన్యులం. ఇప్పుడు ఈ వాక్యం మన దగ్గరికి వచ్చింది. ఇతరుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తోసిపుచ్చుతున్నారు, మాకు అవసరం లేదు, మేము చాలా పెద్దోళ్ళమని. ఇప్పుడు యూదులు అంటే ఎవరో, అప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎలా అయితే విని మేము నేర్చేసుకున్నాం అనుకుంటున్నారో, ఇప్పుడు కూడా అన్యజనులు కూడా యూదులు అయిపోతున్నారు. మాకు అన్నీ తెలుసులేని, మాకు అది తెలుసులేని. ఎవరైతే మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారో వాళ్ళు యూదులే. ప్రభువు నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా తగ్గించుకుంటారు. అదే చిన్నపిల్లల్ని తీసుకొస్తే వీళ్ళని నా దగ్గరికి రానివ్వండి, ఇలాంటి వారే నాకు కావాలని చెప్తున్నారు ప్రభు. ఎందుకంటే పిల్లలు ఏం చేస్తారో ఏ చెప్పినా వింటారు, అదే పెద్దవాళ్ళు వింటారా, వినరు. అందుకే ప్రభు చెప్తున్నాడు. ఇంకోటి లోక 5వ అధ్యాయంలో ఉంది, రోగులకే నేను స్వస్థపరచడానికి వచ్చాను కానీ ఆరోగ్యం గల వారికి నేను స్వస్థపరచడానికి రాలేదు. ఎవరైతే నేను రోగంగా ఉన్నాను, ఎవరైతే నాకు ఇది అవసరం, ఎవరైతే నాకు ఇది కావాలి, ఈ మాట కావాలి అని వస్తున్నారో వాళ్ళ దగ్గరికి నేను వచ్చానని చెప్తున్నాడు ప్రభు. ఇంకా నయ్యం, ఇంకా ధనాన్ని బట్టి కూడా మాట్లాడుతున్నాడు చాలా చక్కగా. లోకా సువార్త 17వ అధ్యాయంలో మీరు చూస్తే 18వ అధ్యాయము 24వ వచనం. యేసు అతను చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటి దూరడం చాలా ఈజీ అంట. అసలు సూది బెజ్యంలో దారం దూరతాకే మనం ఎంతో కష్టపడతాం, సూది బెజ్యంలో ఒంటి దూరడం చాలా ఈజీ అంట. అది అవుతుంది అంటారా? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు? దేవుని గొప్పతనం. ఇప్పుడు ఒంటి కూడా అంత సన్నంగా అయిపోద్ది దేవుని బట్టి. అదే పైన చెప్తున్నాడు మీరు చూస్తే, ఇది 14వ వచనం, 18, 14లో చూడండి. అంత అవసరం లేదు. తన్ను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని చెప్పాను. అంటే ఏంటి? మనం హెచ్చించుకుంటే ఖచ్చితంగా తగ్గించబడిపోతాం, మనం తగ్గించుకుంటే హెచ్చించబడతాం. మనం ఖచ్చితంగా ఆ సూది బెజ్జంలో కూడా వంటి దూరుతుంది. నిజంగా ఈ విషయాలు జరుగుతాయి, కానీ మనం ఆలోచన చేస్తామన్నమాట, ఇది నిజమవుతాయా? వాక్యాన్ని బట్టి ఎవరైతే మనకు దూరంగా ఉంటున్నారో అవి ఖచ్చితంగా జరుగుతాయి. పెద్దదిగా కనపడుతుందిగా, మనల్ని ఇబ్బంది పెడుతున్నారుగా, అది పెద్దదిగా కనపడుతుంది. ఆ పెద్దదాన్ని కూడా సూది బెజ్జంలోని తీసుకొస్తాడు వాక్యాన్ని బట్టి. మనం విశ్వాసం ఉంచి నడవాలా. అందుకే కుంటివారిని, గుడ్డివారిని, అంగహీనుల్ని, మనకి ఏ లోపం ఉందో, మాకు ఈ స్టడీలో లోపం ఉందో ప్రభువా అని మనం అడుగుతున్నాం అనుకో, దాని విషయంలో సహాయం చేస్తాడు. నేను ఎందుకో వాక్యాన్ని వింటున్నాను కానీ దాని గురించి నాకు అర్థం కావట్లేదని మనం అడుగుతున్నాం అనుకో, దాని విషయంలో సహాయం చేస్తాడు. నేను ఎందుకో వాక్యాన్ని వింటున్నాను కానీ దాని గ్రహింపు రావట్లేదు కాబట్టి జీవితం సరిగ్గా లేదని చెప్పామనుకో, దాని విషయంలో సహాయం చేస్తాడు. అలాగ ప్రతి దాంట్లో నాకు ఏది భారంగా ఉందే, నాకు ఎంతో పెద్ద కొండగా కనపడుతుంది, దీన్ని నేను ఏం చేయగలను అని మనం అనుకుంటే దాన్ని మనం చేయలేం, కానీ ప్రభువుకి అప్పచెప్తే చేస్తాడు. అదే అంటున్నాడు, ఇంతకుముందు ధర్మశాస్త్రాన్ని బట్టి ఏమీ మీరు చేయలేకపోయారు, మాట్లాడలేకపోయారు, జీవించలేకపోయారు, శాంతి లేదు, సమాధానం లేదు,
ధర్మశాస్త్రాన్ని బట్టి ఇవన్నీ లేవు, కానీ ఇప్పుడు నేను వచ్చాను, నా బట్టి మీకు అన్నీ రెడీగా ఉన్నాయి. అదే విందు రెడీగా ఉంది, మీరు రండి, మీరు వచ్చి ఈ వాక్యాన్ని వినండి, ఇవన్నీ విషయాల్లో అభివృద్ధి పొందుతారు. అదే విందు, అదే విందు, ఇంకోటి ఏం కాదు. విందు అంటే ఏంటి? ఈ వాక్యాలు విని అద్భుతమైన సహాయము, అద్భుతమైన వాక్య సందేశం మన ద్వారా మనకు వస్తే దాన్ని లోపల వేసుకోవడం వల్ల ఏమైంది? కడుపు నిండిద్ది, ఆనందం మనలో ఉంటుంది. అప్పుడు ఎలా జీవిస్తాం? అద్భుతంగా జీవిస్తాం. ఎలాంటి కొండ కనపడినా సరే దాని గురించి లెక్క చేయం. అదే విందంటే. ఇప్పుడు అందుకే అంగహీనుల్ని, కుంటివారిని, గుడ్డివారిని పిలవమని చెప్పేది. అందరూ గొప్పలు అయిపోయారు, ఆ గొప్పలతో నీకు సంబంధం లేదు, వాళ్ళని వదిలే. నీతిమంతులుగా ఉన్న వాళ్ళని పిలవద్దు. ఎందుకు? నేను పాపుల్నే పిలవచ్చాను, రోగుల్నే స్వస్థపరచానికి వచ్చాను. వాళ్ళ రోగులు కారనుకుంటున్నారుగా, పర్లేదు, నా మాట విన్నంటున్నారుగా, వదిలేండి. కానీ సొంత వీధుల్లోకి వెళ్ళండి, ఎక్కడైతే అక్కడ సందుల్లోకి వెళ్ళండి, ఎక్కడ కనపడితే వాళ్ళని తీసుకురండి అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ఈ మాట తెలిస్తే అద్భుతమైన జీవితం మనం జీవిస్తాం. ఇంకా ఇప్పటికీ అలాగ ఉన్నామనుకోండి, మన పద్ధతులు మారట్లేదు అనుకో, మనకి ఇంకా వాక్యం అర్థం కావట్లేదు అని అర్థం. ఇంకా ఎప్పటికీ మనం ఇంటానే కూర్చున్నాం అనుకోండి, దానివల్ల మనకు అర్థం కాదు. ఇంకా మనం నేర్చుకోకపోతే మనం చాలా నష్టపోతాం. ఈరోజు ఎలా అంటే ప్రభు చెప్పాడు, ఇదిగో మరణం వస్తుంది, అది గోళ్ళ దాటి కిటికీలు గుండా మీ లోపలికి వస్తుంది ఇంట్లోకి అని చెప్పాడు. అది నిజమవుతుంది. ఒక 25-30 సంవత్సరాల క్రితం చిన్నపిల్లలు చనిపోవడం అరుదు, అది అసలు గొప్ప విషయంగా మాట్లాడుకునేవారు. ఇప్పుడు పిల్లలు చనిపోతున్నారు, పిల్లలే చనిపోతున్నారు. పెద్దోళ్ళ గురించి తర్వాత విషయం, పిల్లలు చనిపోతున్నారంటే కారణం ఏంటి? వాక్యాన్ని ఎవరు వినేవారు లేరు, వాక్యాన్ని నేర్చుకునేవారు లేరు, వాక్యాన్ని బట్టి మాట్లాడేవారు లేరు, వాక్యాన్ని బట్టి జీవించేవారు లేరు, వాక్యాన్ని బట్టి బ్రతికేవారు లేరు. అదే యూదులైపోతున్నారు అందరూ. నేను పెద్దోళ్ళు, మాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? ఏమీ తెలియకుండా పోతుంది. అందుకే పిల్లలు కూడా చనిపోతున్నారు. వాస్తవంగా పిల్లలు చనిపోకూడదు. ఎవరో దావీదు కానీ అంతకుముందు అబ్రహాము కానీ మొదలుపెట్టుకుంటే అందరూ ఎలా చనిపోయారు? ఆశీర్వదించి పిల్లల్ని ఆశీర్వదించి దీవించి చనిపోయారు. అలా తెలిసింది, మేము ఇంకా వెళ్ళిపోయే కాలం వచ్చింది కాబట్టి రండి, మిమ్మల్ని దీవిస్తాం, రండి. అబ్రహామేమో ఎవరికి ఇసాక్ ఏమిచ్చాడు తెలుసా మీకు ఎవరికన్నా? అబ్రహాం ఇసాక్ ఏమిచ్చాడు అమ్మా తెలుసా? ఆస్తి ఇచ్చాడు, అందరికేమో బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. ఒక్కడే అనేకమైన కుమారులు ఉన్నారు, కానీ ఆ ఒక్కడికి మాత్రం ఆస్తి ఇచ్చి పంపేశాడు. ఒక్కడికి ఆస్తి ఇచ్చి పక్కన పెట్టాడు, మిగతా వాళ్ళందరికి బహుమానాలు ఇచ్చారు. మరి తర్వాత ఇసాక్ ఏం చేశాడు? ఇద్దరిని దీవించాడు, అందులో ఒకడు దీవెనకి దూరం అయిపోయాడు. యాకోబు మాత్రమే దీవించబడ్డాడు. అలాగే యాకోబు తన 12 మందిని దీవించడంతో పాటు యోసేపు కుమారులను కూడా దీవించాడు. అలాగా ఆసనకాలం లేదా చనిపోయే స్థితి వాళ్ళకి వచ్చింది. ముసలిగా ఉండి దీవించి ఆశీర్వదించాలి, కానీ ఇప్పటికీ కూడా ఆ లేఖనాలు తెలియకపోవడం వల్ల ఏం మాట్లాడుతున్నారో తెలియట్లే తల్లిదండ్రులు. ఇప్పటికీ పెద్దగా ఉండి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అంటే అర్థం ఏంటి? ఎలా జీవిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎలా ఉండాలా? అన్నింటిలో మనల్ని ఆశీర్వదించాలి, గౌరవంగా మనల్ని ఏం చేయాలి? పిల్లల్ని నిలబెట్టాలా గౌరవంగా. మా పిల్లలు ఇలా చేశారని ఆనందపడాలి. కానీ లేదు, అది కొందరు జీవితాల్లో నేను చూస్తున్నాను, అవి లేవు, ఆనందం లేదు. ఇంకా ఎప్పటికీ గొడవ సిద్ధంగా మాట్లాడుతున్నారు. దీవించడం తర్వాత విషయం, గొడవలకు సిద్ధంగా మాట్లాడుతున్నారు. చేసిన పని మర్చిపోతున్నారు, గొడవలు తీసుకొస్తున్నారు. కానీ కొందరు అద్భుతంగా మా పిల్లలు చక్కగా ఉండాలని ఆలోచన చేస్తున్నారు. ఇవి ఎవరికంటే ప్రభువుని తెలియని వారికి ఎలా జీవించాలో తెలియదు. పిల్లల విషయంలో వాళ్ళకి ఆలోచన ఉండదు. అసలు ఇంకా ప్రోగ్రామ్ ఏమి ఉంటుంది వాళ్ళకి ఏ ప్రోగ్రామ్ ఉండదు. వాళ్ళ లైఫ్ డిజైన్ ఎలా చేయాలో తెలియదు వాళ్ళకి. ఎలా పడితే వాళ్ళే బతుకుతారు. వాళ్ళకి బ్రతుకుతూ రాక ఎలా పడితే అలా జీవిస్తారు. అదే ప్రభువుని తెలుసుకున్న పిల్లల గురించి ఆలోచన చేస్తారు. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలా, ఎలా బ్రతకాలా, ఏం మాట్లాడాలా, ఏం నేర్చుకోవాలా అనేది కూడా ఉంటుంది. ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదు, ఎవరితో వెళ్ళాలి, ఎవరితో వెళ్ళకూడదు, ఇవన్నీ ప్రభువుని బట్టి మేము ఆలోచన చేస్తాం. దాన్ని కొంచెం మీరు కఠినంగా అనుకుంటారు, కానీ కాదు, ఇది వాక్యాన్ని బట్టే. ఇదేంటంటే ఇది లైఫ్ డిజైన్ చేయడం అనమాట. వాళ్ళకి లేదు ఆ పద్ధతే, కానీ ప్రభువుని తెలుసుకున్న పిల్లలకు వస్తుంది. ఎవరైతే ప్రభువులు ఎదుగుతున్నారో, ఎవరైతే ప్రభువుని బట్టి జీవిస్తున్నారో వాళ్ళకి అద్భుతంగా ఆ విషయాలు అర్థమవుతాయి. అదనమాట ఈ విభజన మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఎవరు ఎలా జీవిస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా కదులుతున్నారు. ఖచ్చితంగా ప్రభువుని బట్టి బ్రతికితే మనకు అన్నీ ఆలోచన అవుతాయి. అప్పుడు మనంతటా మనమే తప్పుకుంటాం. ఎక్కడో
ఎవరో చెప్తే తప్పుకోం, మనంతటా మనమే తప్పుకుంటాం. ఇలా సరిగ్గా కనపడతలేదండి, కొంతకాలం దూరం పెడతాం ఈ వాక్యంలో ఉన్న మాటలు. అందుకే వాళ్ళు దూరం చేశాడు ప్రభు, దగ్గర చేసుకున్నాడండి. వాళ్ళు రానంటే సరే పంపించే, వాళ్ళని పంపించే, కుంటివారిని గుడ్డివారిని అంగహీనుల్ని తీసుకురమ్మని చెప్తున్నాడు. అదే ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చూడండి, ఇక్కడ ఉంది ఇంకా లోకాసు వార్త 8 కాదు 7 అనుకుంటా, 7వ అధ్యాయము 21వ వచనం. అది కూడా అప్పుడు ఆయన అదే ఇప్పుడు ఏమనుకుంటున్నారు, యోహానికి తెలుపమంటే అర్థం ఏంటి? యోహానికి కూడా అర్థం కావట్లే. అసలు వాస్తవంగా కృప కలిగిన వ్యక్తిగా వచ్చాడు, నువ్వేనా వచ్చిన వాడివి ఇంకొకరి కోసం ఎదురు చూడాలా అంటున్నాడు. చెప్పండి ఏమంటున్నాడు ఇక్కడ, చెప్పండి వెళ్ళి. మీరు అభ్యంతరం పడుతున్నారా? మీ మాట ఏమనాలా, ఇంకోటి మాట ఏమనాలని మీరు అనుకుంటున్నారా? చూడండి ఏమైంది ఇక్కడ. గుడ్డివారు చూచుచున్నారు, చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్టి రోగులు శుద్ధిలాగుతున్నారు, చెవిటి వాళ్ళు వినుచుతున్నారు, చనిపోయిన, ఇంకా వద్దులేండి ఇది, చనిపోయిన వారు లెగిస్తున్నారు. ఎలాగంటే చనిపోతామంటే అది కూడా భౌతికంగా చనిపోయినట్లుగా కాదు, ఆత్మీయంగా చనిపోయిన వారు లెగిస్తున్నారు ప్రభువుని బట్టి. మేము పాపంలో చనిపోయాం, మా పాప బ్రతుకు నాశనం అయిపోయింది, ఇప్పుడు కొత్త జీవితం కొత్త బ్రతుకు అని లెగిస్తున్నారు. చెవిటి వారు వింటున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు ప్రభువుని బట్టి కదా. ఇంకేమవుతుంది అది? ఇప్పుడు ఎవరైతే మేము భేదవాళ్ళం ప్రభు, వాక్యాన్ని బట్టి భేదవాళ్ళం, ఆకలేస్తుంది, మేము భేదవాడిని ఆకలి బట్టి వాక్యాన్ని బట్టి అనుకుంటున్నాడో వాడి దగ్గరికి వాక్యం వస్తుంది, స్వార్థ వస్తుంది. అది మేము ధనవంతులు, మాకేం అవసరం లేదు, మేము చాలా తెలుసు అనుకుంటే వాళ్ళ దగ్గరికి వాక్యం రాదో, ఎప్పటికీ అలాగే ఉంటారో, వాళ్ళ పరిస్థితులు మారో. ఎందుకంటే వాళ్ళు చూడలేరు, వాళ్ళు వినలేరు, వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు నడవలేరు, వారు సహాయం చేయలేరు. ఎంత అద్భుతం! ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని మాటను బట్టే, చేసేదాన్ని బట్టి కాదు, మన జ్ఞానాన్ని బట్టి కాదు. అలా అయితే మనం మళ్ళీ యోధాలోకి వెళ్ళిపోతాం. యూదులు అంటేనే వాళ్ళు మేము అన్నీ తెలిసి అనుకునేవారు. ఇప్పుడు మనం కూడా మనకేమీ తెలియకుండా అన్నీ తెలిసి అనుకున్నాం అనుకోండి, చాలా నష్టపోతాం. మీరు ఈ విషయాలు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇవి తెలియలేదనుకోండి, మనం ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ ఉండాలో మనకు అర్థం కాదు, ఎవరితో ఏం మాట్లాడాలో మనకు అర్థం కాదు, ఎలా జీవించాలో మనకు అర్థం కాదు, ఎవరిని ఎలా గౌరవించాలో కూడా తెలియదు, అసలు ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదు. ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటంటే మాకు ఇవన్నీ తెలియకుండా ఉన్నదంటే కారణం ప్రభువుని వెంటాడతలేదు, ప్రభు మాట వింటలేదు. కానీ మనం నేర్చుకుంటే ఖచ్చితంగా ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో అన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి అలా ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి మన హృదయంలో నింపును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.